ఈ కంప్యూటర్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో దాని గురించి నేను ఎక్కువ శాతం రికమెండ్ ఎప్పుడు చేసినా కూడా ఓన్లీ బ్రాండ్ సంబంధించిన కాంపోనెంట్స్ ఏమైతే ఉంటాయో, బ్రాండెడ్ కాంపోనెంట్స్, లేకపోతే బ్రాండెడ్ ల్యాప్టాప్స్, లేకపోతే బ్రాండెడ్ డెస్క్టాప్స్, ఇటువంటివి మాత్రమే నేను తీసుకోమని ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటాను. దానికి గల మెయిన్ కారణం ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎక్కువ శాతం మీరు కనుక నన్ను గమనించారనుకోండి, నేను ఎప్పుడూ కూడా బ్రాండెడ్ ల్యాప్టాప్స్నే ఎక్కువ శాతం కన్సిడర్ చేసుకోమని కానీ లేకపోతే కొనుక్కోమని కానీ చెప్తూ ఉన్నాను అనమాట. సో బ్రాండెడ్ ల్యాప్టాప్స్ని ఎందుకు ఎక్కువ చెప్తున్నారని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకొంతమంది కామెంట్స్ కూడా పెట్టారనమాట. ఏంటన్నా ఎప్పుడు చూసినా బ్రాండెడ్ ల్యాప్టాప్సే చెప్తావు, మిగతా ల్యాప్టాప్స్ అసలు బ్రాండ్స్ కాదా, లేకపోతే బ్రాండెడ్ ల్యాప్టాప్స్ మీకు ఏమైనా డబ్బులు ఇచ్చి పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకుంటున్నాయా, ఇలా రకరకాల కామెంట్లు రకరకాల జనాలు అయితే పెట్టారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఫ్యాక్ట్స్ అనేది నేను ఎప్పుడైనా షేర్ చేయాలండి. ఎందుకు నేను బ్రాండెడ్ ల్యాప్టాప్స్ మాత్రమే షేర్ చేసుకుంటూ వచ్చిందనేది, అంటే బ్రాండెడ్ ల్యాప్టాప్స్ని తీసుకోమని చెప్తూ వచ్చిందనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మీరు కనుక ఎప్పుడైనా కంప్యూటర్స్ కానీ లేకపోతే కంప్యూటర్ సంబంధించిన కాంపోనెంట్స్ కానీ ల్యాప్టాప్స్ని కానీ దేన్నైనా కంపేర్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ మీకు కంప్యూటర్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఏమైనా కూడా వాటి యొక్క లైఫ్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. మీరు నార్మల్గా మొబైల్స్తో కంపేర్ చేసుకున్నా కూడా కంప్యూటర్స్ యొక్క లైఫ్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మదర్ బోర్డ్ చూసుకున్నారనుకోండి, ఇప్పటికీ 7 years 8 years నుంచి వర్క్ చేస్తున్న మదర్ బోర్డ్స్ ఉంటాయి. ప్రాసెసర్స్ చూసుకున్నారనుకోండి, 10 years అంతకన్నా ఓల్డ్గా ఉన్న ప్రాసెసర్స్ కూడా ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్న ప్రాసెసర్స్ ఉంటాయి. అదే మీరు ర్యామ్ చూసుకున్నారనుకోండి, ఒక 10 years వరకు వర్క్ చేసే ఛాన్స్ అనేది ర్యామ్లో కూడా మీకు చాలా ఎక్కువైతే ఉంటుంది. SMBS చూసుకున్నారనుకోండి, క్వాలిటీ SMBS తీసుకున్నట్లయితే 10 నుంచి 20 సంవత్సరాలు వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం కంప్యూటర్కి సంబంధించి క్వాలిటీ కాంపోనెంట్స్ని తీసుకుంటున్నప్పుడు మనకి వాటి యొక్క లైఫ్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ మీరు ల్యాప్టాప్స్ని కన్సిడర్ చేసుకున్నా సేమ్ ఇదే వర్తిస్తుంది. మీరు ఒక మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్ని తీసుకుంటున్నట్లయితే అది మీకు చాలా సంవత్సరాలు పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకుని ఎప్పటికప్పుడు మనం సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే కంప్యూటర్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో దాని గురించి నేను ఎక్కువ శాతం రికమెండ్ ఎప్పుడు చేసినా కూడా ఓన్లీ బ్రాండ్ సంబంధించిన కాంపోనెంట్స్ ఏమైతే ఉంటాయో, బ్రాండెడ్ కాంపోనెంట్స్, లేకపోతే బ్రాండెడ్ ల్యాప్టాప్స్, లేకపోతే బ్రాండెడ్ డెస్క్టాప్స్, ఇటువంటివి మాత్రమే నేను తీసుకోమని ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటాను. దానికి గల మెయిన్ కారణం ఏంటంటే, మీరు కనుక ఒక మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్ని తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 సంవత్సరాలు యూజ్ చేశారు. 4 సంవత్సరాలు యూజ్ చేసిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళు ఎప్పుడూ కూడా బ్రాండ్స్కి సంబంధించి మనకు బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ యొక్క సర్వీస్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు. ల్యాప్టాప్ మీకు జనరల్గా 2 years వారంటీతో పాటు వచ్చింది. మీరు ఒక 3 years ఎక్స్టెండెడ్ వారంటీ కోసం ఒక 4,000 5,000 పే చేశారు అనుకోండి. మీకు ల్యాప్టాప్ ప్లస్ ఆ 4,000 5,000 ఏదైతే ఎక్స్ట్రా పే చేస్తారో ఆ అమౌంట్ మీకు ల్యాప్టాప్కి సంబంధించి డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ల్యాప్టాప్ పోయింది అనుకుందాం. అటువంటప్పుడు మీరు నాన్ బ్రాండెడ్ వస్తువులు చూసుకున్నారనుకోండి, అంటే బ్రాండ్ లేనిది ఏదైనా మీరు ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొనుక్కున్నట్లయితే వాళ్ళు అసలు అప్పటి వరకు సస్టైన్ అవుతారో లేదో తెలియదు. ఫస్ట్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. మీరు ఒక జబ్రానిక్స్ కానీ లేకపోతే ఇన్ఫినిక్స్ కానీ లేకపోతే రెడ్మీ కానీ ఇటువంటి అన్న మీరు ఒక ల్యాప్టాప్ కొన్నారో, ఆ 4 సంవత్సరాలు అసలు సస్టైన్ అవ్వాలి కదా. ముందు 4 సంవత్సరాల వాడు ఉంటేనే కదా మీకు ఏదైనా సర్వీస్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఒక కంప్లైంట్ని అయితే రైజ్ చేయగలుగుతారు. ఒక కంపెనీ ఒక ల్యాప్టాప్లో లాంచ్ చేసింది, ఇంకా ల్యాప్టాప్స్ లాంచ్ చేద్దాం అనుకున్నారు. ఒక సంవత్సరమో 2 సంవత్సరాల పాటునో ఒక 20 ల్యాప్టాప్స్ 25 ల్యాప్టాప్స్ లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత వాళ్ళు అనుకున్న సక్సెస్ ఆ కొత్త కంపెనీకి రాలేదు. అది ఏ బ్రాండ్ అయినా అవనివ్వండి, ఆ కొత్త కంపెనీకి ఆ సక్సెస్ రాలేదు. వాళ్ళు లాసులతో కంపెనీని రన్ చేస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా రన్ చేయరండి. ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో సర్వీసెస్ని అలాగే కొత్త ప్రొడక్ట్స్ని కూడా టెర్మినేట్ చేసేసి ఆ కంపెనీని అలాగే అక్కడికక్కడ ఆపేస్తారనమాట. ఏదైతే సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయో వాటికి సంబంధించి వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ ఉంటారో, సర్వీస్ని కూడా అందజేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త బ్రాండ్ నుంచి, మీకు అంతగా పేరు లేని బ్రాండ్ నుంచి ఒక ల్యాప్టాప్ కొన్నారు. అది కొన్న తర్వాత బాగానే ఉంది, వారంటీ ఇవన్నీ కూడా తీసుకున్నారు. మీకు దాదాపుగా ఒక 1.5 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో మీకు ఇది ప్రాబ్లం వచ్చింది. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ కంపెనీ ఆల్రెడీ లేదండి, మేము సర్వీసెస్ని లేకపోతే కొత్త ల్యాప్టాప్స్ని కంప్లీట్గా ఆఫ్ చేసేసాము అని చెప్పి వాళ్ళు చెప్పారనుకోండి. మీ ల్యాప్టాప్లో ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ల్యాప్టాప్లో ఉన్న ప్రాబ్లం అనేది రెక్టిఫై చేయడం దాదాపుగా ఇంపాసిబుల్ అయిపోతుంది. ఎందుకు ఇంపాసిబుల్ అయిపోతుంది అంటే, ఎప్పుడైతే కంపెనీ సర్వీసెస్ని స్టాప్ చేస్తుందో వాళ్ళ యొక్క స్పేర్ పార్ట్స్ని కూడా ఆఫ్ చేస్తుంది అనమాట.
మీ లక్ బాగుండి మీరు ఒకవేళ సర్వీస్ చేయించుకుందాం అనుకుంటున్న ప్లేస్ బాగా పెద్ద ప్లేస్ అయ్యి డొనేషన్ కోసం లేకపోతే డోనర్ బోర్డ్స్ అనేది అంటూ ఉంటారో ఆ ల్యాప్టాప్కి సంబంధించి సేమ్ మోడల్ ల్యాప్టాప్ పోయింది వేరేది ఉంటే కనుక అటువంటప్పుడు ఆ ల్యాప్టాప్లో పార్ట్స్ తీసుకొచ్చి మీకు రీప్లేస్ చేసి రిపేర్ అయితే చేస్తారో చేయగలుగుతారో తప్పితే ఆ కంపెనీ అనేది డైరెక్ట్గా సర్వీస్ని ఆఫ్ చేసినప్పుడు మీరు మీ ల్యాప్టాప్ని రిపేర్ చేయించుకోవడం కానీ సర్వీస్ చేయించుకోవడం కానీ దాదాపు అసాధ్యం, ఇంకా ఇంపాసిబుల్ అనేది అనుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కానీ నేను ఎంత పని కట్టుకుని మీరు బ్రాండెడ్ ల్యాప్టాప్సే కొనండి, బ్రాండెడ్ డెస్క్టాప్సే కొనండి, ఒక కంపెనీ ఏదైనా మంచి కంపెనీ నుంచే తీసుకోండి అని ఎంతలా పదే ప్రతి వీడియోలో చెప్పడానికి మెయిన్గా కారణం అదే. ఎందుకంటే వీటి యొక్క సర్వీస్ అనేది మనం కంప్లీట్గా చెప్పలేమండి, వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో మనకు తెలియదు. కాబట్టి వాటిలన్నింటిని కూడా మనం గమనించుకుని ఒక ల్యాప్టాప్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే మీరు ఒక మంచి బ్రాండ్ నుంచి లేకపోతే ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఉన్న బ్రాండ్ నుంచి ఒక ల్యాప్టాప్ని కానీ డెస్క్టాప్ని కానీ కొనుక్కుంటున్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వాళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఆ ల్యాప్టాప్ బ్రాండ్ అనేది లేకపోతే డెస్క్టాప్ బ్రాండ్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది, వాళ్ళు అంత త్వరగా దాన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీకు సర్వీస్ని అయితే అందిస్తారు. అలా కాదన్నా నేను ఒక 5 years వారంటీ తీసుకున్నాను, వాళ్ళ దగ్గర స్పేర్ పార్ట్ లేదు అని అంటున్నారు, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పి కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ అంటూ వచ్చిందనుకోండి అప్పుడు బ్రాండ్ మీకు ఏం చేస్తుందంటే వాళ్ళు మీకు 5 years వారంటీని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ వారంటీ పీరియడ్లో మీకు ల్యాప్టాప్ని వాళ్ళు రిపేర్ చేయలేకపోయారు కాబట్టి అయితే సేమ్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అయినా ఇస్తారో లేకపోతే మీకు కూపన్ కింద ఎంతో కొంత డబ్బులు అయినా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ల్యాప్టాప్ను 30,000 కొన్నారనుకోండి, సో మీరు 4 సంవత్సరాలు వాడేశారు కదండి, మీరు పని చేయండి, మేము మీకు రీప్లేస్మెంట్ని ప్రొవైడ్ చేయలేకపోతున్నాం లేకపోతే మీకు సర్వీస్ని నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను కాబట్టి మా తరపు నుంచి నేను ఒక 15,000 రూపాయలు హెచ్పి కూపన్ అయితే ఇస్తాను, మీరు కొత్త ల్యాప్టాప్ కొనుక్కోండి కూపన్ యూస్ చేసుకుని అని చెప్పి మీకు కొద్దిగా హ్యాపీనెస్ని క్రియేట్ చేసేలాగా మనకి కొద్దిగా సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసేలాగా వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైనా కానీ ఒక మంచి రెప్యూటేటెడ్ బ్రాండ్ దగ్గర నుంచి మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నప్పుడు వాటికి సంబంధించిన సర్వీస్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం రెక్టిఫై చేయించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగానే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వట్లేదు అనుకోండి, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇదేంటి ఇలా చేస్తే ఎలాగని చెప్పేసి మనం అడిగినా కూడా వాళ్ళు కొంతవరకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన సొల్యూషన్స్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట. సో నేను ఎంత పని కట్టుకుని రెప్యూటేటెడ్ బ్రాండ్స్ నుంచే ఈ ఐటమ్స్ని లేకపోతే ప్రాసెసర్ని, మదర్ బోర్డ్ని, గ్రాఫిక్ కార్డ్ని, ర్యామ్ని, ఎస్ఎస్డీని, సో ఇలా కంప్యూటర్ సంబంధించిన కాంపోనెంట్స్ అన్నింటినీ కొనమనడానికి కారణం అయితే ఇదే. మోస్ట్లీ మన దాకా కూడా రానివ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ బోర్డ్ని మీరు కొన్నారనుకోండి, అది కంప్లైంట్ వచ్చినట్లయితే వాళ్ళు చేయగలిగినట్లయితే వాళ్ళు చేసేసి పంపిస్తారు. ఒకవేళ వాళ్ళు రిపేర్ చేయలేకపోతే వాళ్ళు కంప్లీట్గా కొత్త పార్ట్ని పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ కింద మనకి ఇచ్చేసి పంపించేస్తారనమాట. సో డెఫినెట్గా మీరు మంచి బ్రాండ్స్ దగ్గర నుంచి కొన్నట్లయితే మీకు సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విషయాన్ని అయితే మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జయరామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.